అన్ని పరిచర్యల కంటే ప్రార్థనా పరిచర్య చాలా గొప్పది, చాలా గొప్పది. ఈఎం బౌండ్స్ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, ఈ రోజులలో ప్రపంచానికి కావలసింది గొప్ప గొప్ప ప్రార్థనా మందిరాలు, లేదంటే చాలా సంఘానికి కావలసిన గొప్ప గొప్ప వనరులు కానే కాదు. ఈ రోజుల్లో సంఘానికి కావాల్సింది యువతను ఉర్రూతలూగించేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, పాటలు పాడే గాయకులు కూడా కానే కాదు. ఈ రోజుల్లో సంఘానికి కావాల్సింది గొప్ప ఆత్మ సంబంధమైన ప్రార్థనా పరులు అన్నాడు ఆయన. కాబట్టి ప్రార్థనా పరులు కావాలి ఈ రోజుల్లో సంఘానికి. ఈ రోజుల్లో అలా అనుకోవట్లేదు అందరూ. గొప్ప గొప్ప ఇన్స్ట్రుమెంట్స్, మరి యువతను ఉర్రూతలూగించేటువంటి గాయకులు, గాయకురాండ్రు, లేదంటే మా చర్చ్ చాలా పెద్దది అని చెప్పుకునేటువంటి భవనాలు, మా చర్చికి ఇంత ఫండింగ్ ఉంది, మేము ఇంత రిచ్ అని చెప్పుకునేటువంటి గొప్ప గొప్ప సంఘాలు, ఇవి ఈ రోజుల్లో కనబడుతూ ఉన్నాయి. కానీ ఆ బౌండ్స్ అనే ఆయన చెప్పాడు, అవన్నీ కాదు. ఈ దినాలలో సంఘానికి కావాల్సింది ప్రార్థనా పరులు. కాబట్టి ఈ ప్రార్థనా పరులు ఎక్కడైనా సరే ఎక్కువగా స్త్రీలే ఉంటారు. నాకు తెలిసి, మీకేమన్నా తెలిసి పురుషులు ఉంటారా? మీకు తెలిసి కూడా స్త్రీలే కదా ఉంటారు. మీరు రెగ్యులర్గా రోజు ఇక్కడికి వచ్చి టైం టేబుల్ ప్రకారం ప్రార్థన చేసేవాళ్ళు స్త్రీలా పురుషులా? స్త్రీలేనా? నో డౌట్ కదా. కాబట్టి ఎక్కడైనా మనమే. అంటే మన యొక్క విలువ దేవుని దగ్గర ఎంత వెలగలదో ఒకసారి చూడాలి ఈరోజు మనం.